చిన్న పందిలి, చిన్న చెట్టు, కాయలైతే మన అవసరానికి తగ్గట్టుగా అయితే కాయలు వస్తాయి. పిందెలు చూడండి ఇలాగైతే ఎండకి రాలిపోతుండే. పూత అయితే ఇదిగో చూడండి ఇలా పూతలు. ఈ వీటిలో కూడా ఈరోజు పుచ్చ చెట్టులో ఒక లెసన్ అయితే తినేసి వచ్చాను. ఏంటంటే ఆడపోత మగపోత రెండు ఉంటాయంట. ఆడపోత అయితే పిందెలు నిలుస్తాయి, మగపోతలు అయితే రాలిపోతాయి అని చెప్పారు. ఫస్ట్ టైం కదా వేయడం పుచ్చ చెట్లు. ఈరోజు అయితే ఆ విషయం తెలిసింది. చూడండి అలా చొట్లు పోతున్నాయి కాయలు. ఒకరిద్దరికైతే సరిపోయాయి చెట్లు, కానీ అందరు నోట్లో మాత్రం నాంతా ఉంటాం. ఒక్కరు గొడు పెట్టరు వీళ్ళేదంటుంటని. ఈ చెట్టుని ఒకప్పుడు నేను పెరికేయాలనుకున్నా. చిన్న ఆకులు వచ్చేసి కాయలు కాయట్లేదు అని పెరికేయాలని వీడియో కూడా పెట్టాను. కానీ అప్పుడు ఎందుకో నాకు చాలా బాధ వేసింది. 3 సంవత్సరాల చెట్టు పెరగడం ఎందుకని. సగం చెట్టు మాత్రం, ఆ చుట్టూ ఆకున్న చెట్టు కొమ్మలు మాత్రం కోసిన తర్వాత కూడా చాలా కాయలు అయితే వచ్చాయి మన అవసరానికి తగ్గట్టు. ఒక కాయనైతే గింజలకు కూడా కట్టాను, షార్ట్ వీడియో తీసి పెట్టాను. అవి నారు పోసి వేసుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం రావు. ఇదిగో ఈ తెగులు ఎండాకాలం ఎక్కువగా వంగ చెట్లకు వస్తుంది. ఇప్పుడు ఈ కాయలు కూడా కోసేస్తాను. ఎండకి బీరకాయలు అయితే అలాగా ఉరిటిపోతున్నాయి కాయలన్నీ. చిన్న చెట్టు అయినా కూరకు పనికొస్తుంది అనుకుంటే ఈ ఎండాకాలం అలాగైతే కాయలు తయారవుతున్నాయి. ఇవన్నీ గమనించరు. ఒక్క బీరకాయ తీసిన వీడియో మాత్రం చూసి మాకు కాయ లేదు మీరేది అంటున్నారా, మాకు మాకిష్టం అంటారు. ఏడబడే బాధలు ఎవరో తెలుసు, ఎన్ని కాయలు కాస్తుండేది నాకు తెలుసు. ఈ ఆకులైతే ఈ చెట్టు పెద్దంగా ఉందని బలవంతంగా పెరిగాను, వెనక్కైతే పడ్డాను. ఇసుక కాబట్టి ఏం కాలేదు, మొదలుతోటే పెరుగుతున్నాను. మళ్ళీ వర్షం వస్తే ఆ ఏరు కింద ఉంటుంది కదా, ఈ ఏరు ఉంటుంది కదా, ఇక్కడ మళ్ళీ స్ప్రెడ్ అయ్యి ఇంత పెద్ద చెట్టు అయితే వస్తుంది. దీనికి ఎటువంటి తెగులైతే లేదు, హార్ట్కి మంచిది. అప్పుడప్పుడు ఈ కూర కూడా చేస్తుంటాను. సూపర్గా అయితే ఉంటుంది పప్పు వేసుకొని చేసుకుంటే. చూడండి ఈ ఆకంతా నీట్గా ఒలుచుకొని పప్పు వేసుకొని కూర చేసుకోవచ్చు. రేపైతే ఈ కూర చేస్తాను. ఈ వంగ చెట్టు చూడండి తెగులు వచ్చి ఎండిపోయింది. ఇట్లాంటి తోటలో ఉండకూడదు. సపోర్ట్కి ఎక్కువ కాయలు కాసినప్పుడు ఇదైతే నాటాను. ఇప్పుడు ఇదైతే అవసరం లేదు, వేరే చెట్టుకి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇటువంటి స్టిక్స్ తెచ్చి పెట్టుకుంటే వంగ చెట్లకి సపోర్ట్గా కట్టుకోవచ్చు. 10 చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. లాస్ట్కి అయితే 2 చెట్లు మిగిలినాయి. చిన్న దొండ చెట్టు అప్పుడే పూతలు పోసి కాయలు అయితే వచ్చాయి. ఎన్ని ఉన్నాయో చూసి చెక్ చేస్తాం. కష్టపడకుండా ఏమైనా వస్తాయి ఫ్రెండ్స్. కష్టపడాలా, చెట్లకు తీగలు కట్టుకోవాలి, మొలకలు వేసుకోవాలి, ఏదైనా బూడిద చల్లుకోవాలి, ఏదైనా తెగులు వస్తే పందిలు పెట్టుకోవాలి, నీళ్లు పోసుకోవాలి. ఇన్ని చేస్తే వస్తాయి, అన్నీ ఫ్రీగా వస్తాయి అంటారు. కష్టం చేయకుండా ఏదైనా వస్తుందా? డ్రమ్ము పెట్టుకొని ఆ డ్రమ్ములో నీళ్లు పోసుకొని ఆ డ్రమ్ములో నీళ్ళు ఎత్తి ఈ చెట్లకు పోసుకొని ఈ మధ్య పొలం పనులకి వెళ్ళి కాయలైతే ఈ చెట్లని శ్రద్ధగా చూసుకోలేదు. ఈరోజు కొంచెం ఖాళీ దొరికింది కాబట్టి వీటి మీదకి వచ్చి వీటికి నీళ్లు పోసుకొని కాయలైతే కోసుకుంటున్నాను. చూడు చిన్న చెట్టు కానీ దొండ చెట్టుకి ఎక్కువ తెగులు వస్తుంది. చూసుకొని బూడిద నేను ఎక్కువైతే సర్ఫ్ నీళ్ళు చల్లేస్తా. మందులు కొట్టి ఆహారం అన్నీ కలుషితం అయిపోయి ఉన్నాయి కదా, వీటికైతే
నేను కొంచెం సరుపు నీళ్ళు, కొంచెం ముడత పిండి, బూడిద. ఈ చెట్టు చిన్నది, 1-2 కాయలు కాస్తుంది. అక్క అంటే అన్నీ నువ్వే తినకపోతే నాకు ఒక బీరకాయ అయితే పోసుకునింది. అది వేసింది 4 చెట్లు వేస్తే 1 చెట్టు అయితే బతికింది ఫ్రెండ్స్. ఆ 1 చెట్టు తీగలు కట్టిన తర్వాత చూడడానికైతే పెద్ద కాయలు కాస్తుంది, కానీ 1-2 మాత్రమే ఉంటాయి. దీనికి తోడు ఇంకొక విషయం అండి, నేను వీడియోలు తీసి పెడుతున్నానా, ఆ వీడియోలు చూసి బీరకాయలన్నీ మీరే తినకపోతే నాకు ఇవ్వచ్చు కదా, అన్నీ మీరే తింటున్నారు అక్కలు చెల్లెలు అంటున్నారు. పాప మా అక్కకు ఒక్కసారి కూడా అయితే కాయలేదు. ఈరోజైతే కోసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరే ఎన్ని చెట్లు ఆడ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కాయలు కాస్తాయి, ఎంతమందికి పెట్టాలి. నేనేదో బాగా కాస్తుంది, మేము న్యాచురల్గా పండించుకొని తింటున్నామని వీడియో తీస్తే ఆ వీడియోకి ఎన్ని బాధలు. అంతెందుకు, అక్కే చూడండి నాకు ఇలేదు, నేను మాత్రం ఈరోజు కోసుకొని వెళ్ళిపోయేదని చెట్టు మీద అయితే యుద్ధం చేస్తుంది. చూడండి, కాకరకాయలు 1 అరకిలో అయితే సొమ్ము చేసింది, 2 బీరకాయలు అయితే తీసేసుకునింది. మొత్తం చెక్ చేస్తుంది. దానికి మాత్రం ఎప్పుడు నీళ్ళు పోయేది ఫ్రెండ్స్, కాయ కాస్తే మాత్రం కావాలి. మా పాపోళ్ళు నేనైతే నీళ్ళు పోస్తాం. దీనికి తీగలు కట్టిన తర్వాతే గ్రోత్ వచ్చి కాయలు అయితే కాస్తుంది. ఎండకి ఇలాగైతే వచ్చేస్తుంది. చూడండి ఇలాగైతే కాయలు తయారవుతుంది. ఒకే పందిరికి, చిన్న పందిలి. ట్యాంకులో నీళ్ళు ఒక్కొక్క బింది ముంచుకొని అలాగ అన్ని చెట్లకి పోసుకోవాలి. గత 10 రోజుల నుంచి పొచ్చ చెట్ల సేద్యంలోకి వెళ్ళి పాపం ఈ చెట్ల గురించి అయితే పట్టించుకోలేదు. బాగా ఎండ కదా, అందుకని ఎక్కువ వాటర్ పోసాను. పైన వర్షం వచ్చినట్టు అంతా చెట్టు అంతా తడిస్తే కూలింగ్కి వస్తాయని అయితే పోసాను. అలా ట్యాంకీ నిండినప్పుడల్లా కింద పోతుంటాయి వాటర్. అందరూ చూసి నీళ్ళు పోతున్నాయి అంటారు, కానీ నేను ఒక్క చుక్క నీళ్ళు కూడా వేస్ట్ నేను ఆ డ్రమ్ములో పడ్డాక ఆ డ్రమ్ములో నీళ్ళు అయితే ఇలాగ చెట్లకి వేసుకుంటాను. ఇంకొద్ది రోజులు తీరి చూసుకొని పైపులు వేసుకొని, ఇప్పుడు డ్రిప్ ఎలా వేసుకోవాలో చూశాను కదా, అలాగా చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని చిన్న చిన్న పైపులు అయితే పరిచేసి అక్కడంతా నీట్గా క్లీన్ చేసుకొని ఆడవరకే చెట్లు వేసుకుంటే మనకి, మన రిలేటివ్స్కి ఎవరికైనా ఇవ్వచ్చు, మనం వాడుకోవచ్చు. న్యాచురల్గా పండే కూరగాయలతో కనీసం కొంచెమైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇలాగా ప్రతి చెట్టుకైతే నీళ్ళు పోసేసాను. అన్ని నీళ్ళు వేస్ట్ కాకుండా కొంచెం నీళ్ళతోనే ఎక్కువ పంటలు, ఎక్కువ కూరగాయల చెట్లు అయితే పండేటట్టు. అటు సైడ్ అమ్మ వచ్చి రేకైతే అడ్డం పెట్టింది, పశువులు వచ్చి చెట్లు తింటున్నాయని. ఒక్కరోజు వచ్చినా 5 నిమిషాలు కూడా ఖాళీగా ఉండదు. రేకు అడ్డం పెట్టి దాన్ని కర్రలు బాతి అటు ఇటు పడిపోకుండా అయితే సేఫ్టీగా పెట్టింది. అది పెట్టినాక పశువులు తినడం అయితే తగ్గాయి. ఇప్పుడు కోతులు కూడా అంతగా రావటం లేదు, కాబట్టి మన ఇంట్లో కూరగాయలు అయితే సరిపోతున్నాయి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియోస్ని పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు కావాలంటే నా ఛానల్ని ఫాలో చేయండి.
బాబు చెప్తా